అయితే వీడియోని పూర్తిగా చూడండి, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. మనం బెట్టింగ్ అని చెప్పేసి ఏదైతే ప్రమోట్ చేసిన యాప్స్ ఉన్నాయో ఉండాలి ఆ పని చేయడానికి. బుద్ధి ఉందా, బుర్ర ఉందా అని తెలుగులో ఉన్న బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు అన్ని ప్రమోట్ చేశారు. ఎదవన్నారు ఎలా చెప్పగానే అదొకళ్ళు అనుకొని మీ వల్ల అరే మన సన్న చెప్తే బాగుంటుందిరా, ఎందుకంటే నేను నమ్మాడు కదా. అసలు ఏమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా నాకు అర్థం కాదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. 5 లక్షలు ఇస్తున్నా గడ్డి తింటామా? కానీ 5 లక్షలు ఇస్తున్నారు కదా, నేను పీ తింటాం. అది ఇది వ్యాపారం, నా దందా అంతా. రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఆర్సెస్ ఐగడి వీడియోలు చూసి మా ఫ్రెండ్స్ యాడ్ అయ్యి ఒక్కొక్కడు 5-5 లక్షలు పోగొట్టుకున్నారు. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఉండదేవిరా. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్ష సాయే. నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా. అదేంట్రా, యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? ఇవాళ ఇంట్లో శవం లేవాలి. నీ పునాది ఎప్పుడు ఎక్కడ కట్టినావు నువ్వు? నీ వలలో పడి నువ్వు ఏదైతే ఆర్సెస్ ఆడవచ్చు, నువ్వు అవ్వచ్చు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? ఆయన 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. రాత్రి ఏదో అయిపోయలే కరుణించమ్మా. జోబులో నుంచి తీసి అలా పెడతారు, తప్పని గోవిందా గోవిందా అంతే. బొక్కలు వేయించాలి కదా, ఈ యాప్లన్నీ ప్రమోట్ చేసిన బొక్కలు. మీ అందరినీ జైల్లో పెట్టాలి. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా? అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇప్పుడు ఆ యాప్కి వెళ్ళి మొత్తం మీ జీవితాలు సంకనాకించుకుంటారా అని చెప్పేసి చెప్తున్నాను లిటరల్ గా. గజ్జికి లేని దొరద జాలింలోషన్కి ఎందుకని నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. అది మీరు చేయడం కరెక్టేనా? మీరు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. నువ్వు ఎంతమంది సమాధుల మీద నువ్వు కట్టుకున్నావు నీ పునాదిని. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం. ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? కొని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకొని ఈ బెట్టింగ్ వాళ్ళకి లాగేటోళ్ళందరూ తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఎక్కిస్తే ఏంటి చికెన్ గునియా వస్తుందా? అక్రమంగా సంపాదన ఎలాగొచ్చింది అలాగే పోతుంది, అనారోగ్యం పోలే. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి?